హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. ఈరోజు అయితే నేను మీతో నా స్టైల్ చికెన్ బిర్యానీ షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే చికెన్ని 1 kg నీట్గా వాష్ చేసుకున్నాను. పసుపు, కారము, కల్లుప్పు, ధనియా జీరా పౌడర్ అండ్ చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి ఒక 150 grams పెరుగు, ఒక చిన్న కప్ తీసుకోండి గ్రామ్స్లో తెలియకపోతే, కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి కచ్చపచ్చగా మిక్సీకి వేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ వేస్తే మా పిల్లలు తీసేస్తారనమాట ఆకులు. అందుకని లెమన్ జ్యూస్. ఆనియన్స్ అయితే ముందే ఫ్రై చేసి పెట్టుకోండి. ఒక 5-6 ఆనియన్స్ కట్ చేసేసి బాగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ చూసారా, నేను పెద్ద బౌల్కి ఫ్రై చేసి పెట్టుకున్నాను ముందే. ఫ్రై చేసుకొని ఉంచుకుంటే మనకి పని ఈజీగా అయిపోతుంది. మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు సింపుల్గా ఉంటుంది. అండ్ ఆయిల్ కొంచెము వేసేసి బాగా కలిపేసేసి మ్యాగ్నేట్ చేయాలి. ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టండి. కొంచెం దానికి రెస్ట్ ఇస్తే దానికి మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బాస్మతి రైస్ 3/4 kg వాష్ చేసేసాను. ఒక 1/2 hour నానబెట్టాను. ఎక్కువ నానబెట్టలేదు, ఒక 1/2 hour అంతే. రైస్ బాయిల్ చేయడానికైతే ఒక స్టీల్ గిన్నెలో వాటర్ పెట్టేసి బిర్యానీ మసాలా ఏవేవైతే ఉంటాయో మీ దగ్గర అవన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ వేసి అది బాగా మరిగిన తర్వాత వాటర్ రైస్ వేసేయడమే. అది మరిగేలోపు నేను ఇంకొక సైడ్ ఏం చేస్తానంటే చికెన్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేరే దాంట్లోకి మార్చుకొని దాన్ని కూడా ఒక 10-15 minutes బాయిల్ చేస్తాను. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో, డైరెక్ట్గా దమ్ పెడితే వాళ్ళకి డైజెషన్ అవ్వదనమాట. అందుకని నేనైతే ఇలా బాయిల్ చేస్తాను. ఒక 15 minutes బాయిల్ చేసి దమ్ పెట్టినప్పుడు ఒక 15 minutes ఉంచాము అంటే పర్ఫెక్ట్గా పీస్ అనేది బాయిల్ అయిపోతుంది. పిల్లలకి కూడా ఇబ్బంది ఉండదు. అయ్యో అరుగుతుందో అరగదో, పిల్లలకి ముక్క బాయిల్ అయినా అవ్వకపోయినా డౌట్ లేకుండా నేనైతే ఇలా చేస్తాను. ఇలా చేస్తే మా పిల్లలు చాలా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. చూసారా, బాగా బాయిల్ అయిపోయి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసినాయి. ఆ వాటర్తోనే మంచిగా బాయిల్ అయిపోతుంది. ఈలోపు రైస్ బాయిల్ అయిపోయింది. 80% రైస్ బాయిల్ అయిపోద్ది. తర్వాత దీన్ని వాటర్ లేకుండా మొత్తం చిల్లుల గిన్నెలోకి మొత్తం వంచేయాలి. మనం వాటర్ లేకుండా ఉంచేసామనుకోండి, అప్పుడు బిర్యానీ బాగా వస్తుంది. లేదు అంటే రైస్ అనేది మెత్తపడిపోద్ది. బాగా వార్చేయాలన్నమాట, వాటర్ ఏం లేకుండా వంపేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి గార్నిష్ చేసేసి మంచిగా పైన దమ్ పెట్టేయాలి. ఒక 15 కానీ 20 minutes కానీ ఉంచాము అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కింద ఎక్కడ మనకి అడుగు అంటకుండా అంత బాగా వస్తుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైనా ఈ ప్రాసెస్ నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. అయిపోయింది, టైం అయితే 20 minutes అయిపోయింది. ఓపెన్ చేస్తే ఇలా ఉంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడ కొంచెం కూడా అంటలేదు. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బై ఫ్రెండ్స్.